అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 6 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 7వ శ్లోకము కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత అద్వైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. స్వామి, ఈ క్షణం నుంచి నా మనసనే రాజహంస నీ పాదపద్మాల మీద ఉండేటట్లుగా చూడు. ఈ శరీరం నుండి ప్రాణాలు వెళ్ళిపోయే సమయంలో కపవాత పిత్తాలు కంఠాన్ని కప్పేస్తాయి కాబట్టి అప్పుడు నీ స్మరణ చేయడం ఎలా కుదురుతుంది? అందుకోసమే ఇప్పటి నుండే నీ స్మరణ కలిగేలాగా చెయ్యి అని అడుగుతున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. లీలాసుకుల వారు కృష్ణకర్ణామృతంలో కూడా ఇటువంటి ప్రార్థనే చేస్తారు. వ్యత్యస్త్య పాదమవతం స్థితబర్హిబర్హం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజఃపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. ఎడమకాలుపై కుడికాలు పెట్టి పిల్లన గోవుని పట్టుకొని నెమలిపించం కలిగిన వాడైన కృష్ణపరమాత్మ యొక్క దివ్య మంగళ స్వరూపం నాకు ఎదురుగా వచ్చి నిలబడుగాక అని కోరుకుంటారు లీలాసుకుల వారు కూడా. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంత్యకాలములో నన్నే స్మరించి దేహత్యాగము చేసినవాడు నన్నే పొందుతాడు, ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకంలో. దీనికి నిరూపణ కావాలి అంటే శ్రీమద్భాగవతంలో అజామిళోపాఖ్యానం చాలా స్పష్టంగా చూపిస్తుంది. అజామిళుడు తన కుమారుడైన నారాయణుణ్ణి పిలిస్తే విష్ణుపార్షదులు వచ్చి యమదూతలతో వాగ్వివాదం చేసి అజామిళుడు నారాయణ అనే పదాన్ని చెప్పాడు కాబట్టి యమదూతల్ని అక్కడ నుండి పంపించేసి అజామిళుణ్ణి పరమాత్మ నివాస స్థానమైన వైకుంఠానికి తీసుకుని వెళ్తారు. కానీ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఆ సమయంలో పరమాత్మ గుర్తుకు రావడం చాలా కష్టం కాబట్టి కులశేఖరాళ్వార్లు ఇప్పటి నుండే, అంటే ఈ శరీరంలో ఓపిక ఉన్నప్పుడే నీ స్మరణ ప్రారంభిస్తాను అని అంటున్నారు ఈ శ్లోకంలో. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని అంటారు ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో. ఈ ముకుందమాలలోని 8వ శ్లోకము చింతయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది మునిబృందవందితం. చిరుమందహాస వదనారవిందుడు, నందగోపతనయుడు, పరాత్పరుడు, నారదులు మొదలైన మునిబృందాల ద్వారా సేవింపబడేవాడు అయిన శ్రీహరిని ఎల్లప్పుడూ స్మరిస్తాను అని అంటున్నారు ఈ శ్లోకంలో కులశేఖరాళ్వార్లు. తత్రస్థం శాస్త్రమూర్తిం మణిమయమకుటం కొండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనైనం సంతతం చింతయామి. లక్ష్మీ సహితుడు అయిన శ్రీ మహావిష్ణువుని నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాను అని అంటుంది నారాయణ హృదయ స్తోత్రంలోని ధ్యాన శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమాత్మ అయిన నన్ను నిరంతరము అనన్యభక్తితో చింతిస్తూ నిష్కామభావంతో సేవించేవారి యొక్క యోగక్షేమాలని నేనే వహిస్తాను అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంలో. అప్రాప్త వస్తువుని ప్రాప్తిని చేయడం యోగము అయితే ప్రాప్తించిన వస్తువుని రక్షణ చేయడం క్షేమం అని అంటారు. ప్రహ్లాదుడు ప్రతినిత్యం స్మరించాడు, అతని రక్షణ భారం పరమాత్మే వహించాడు. ఇది ఎలా అంటే చిన్నపిల్లాడికి తల్లిదండ్రులే సర్వస్వం అనే భావంతో ఉంటాడు, ఏం కావాలన్నా వాళ్లే అన్నీ చేస్తారు. యోగము అంటే కేవలం ఏదో పరలోకంలో ఉండేది అనే కాదు, ఇహలోకంలో ఉండే సుఖాలని కూడా అందజేస్తాడు పరమాత్మ. ఇంకొంచెం లోతుగా చూస్తే యోగము అంటే భగవత్ స్వరూపాన్ని పొందటం, క్షేమము అంటే ఆ పరమాత్మ స్వరూపం లభించడానికి చేసే సాధనని రక్షించడం అని అర్థం. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతౌ కేరళే చోళపట్టనే కౌస్తుభాంసం ధరాదీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.